కొత్త నేర చట్టాలపై వివాదం ఎందుకు? అర్థవంతమైన చర్చలనేవి సమాజ హితానికి పునాది వంటివని చెప్పుకోవచ్చు. అయితే అసలు చర్చలే జరిగే అవకాశమే లేకపోతే, చర్చలు జరిపే ఉద్దేశమే లేకపోతే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత ఏడాది డిసెంబర్ 21న లోక్సభ, రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. నూతన పార్లమెంటు భవనంలో భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఆందోళనతో ఉభయ సభలు అట్టుడికిపోయాయి. దీంతో 146 మంది విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అత్యంత కీలకమైన 3 కొత్త నేర చట్టాలపై ఎలాంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించేశారు. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారత న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారత నాగరిక్ సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారత సాక్ష్య అధినియం చట్టాలను ఆమోదించారు. నిజానికి జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై లోక్సభ, రాజ్యసభల్లో ఎలాంటి చర్చ జరగకుండానే ఆమోదం పొందాయి. ఈ కొత్త చట్టాల వల్ల జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, SMS వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు పంపడం, ఏమైనా నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ను తప్పనిసరిగా వీడియోలో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. ఈ కొత్త చట్టాల ద్వారా బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మాదిరిగా శిక్షకు కాకుండా న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే వీటిలోని కొన్ని చట్టాలపై సామాజిక కార్యకర్తలు, పౌర హక్కుల నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని ఉగ్ర చర్యలకు సంబంధించిన సెక్షన్ 115ను యథాతథంగా భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 113గా చేర్చారు. కేవలం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకే ఉపాను పరిమితం చేయకుండా మొత్తం దేశ సమగ్రతను, సార్వభౌమత్వానికి భంగం కలిగించే వారి వరకు ఉపా చట్టాన్ని విస్తృతపరిచారు. ఉగ్రవాద చర్యలు, దేశ సమగ్రత 2 అంశాలను ఒకే చట్టంగా ఏకరూపంలోకి తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాద చర్యలలో వ్యక్తులు లేదా సంస్థకు భాగస్వామ్యం ఉందని దర్యాప్తు సంస్థలు పసిగడితే ఉపా చట్టంలోని సెక్షన్ 35, 36 ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాయి. ఇది ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి దర్యాప్తు సంస్థలు అనుసరించే పద్ధతి. అయితే ఇటీవల రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలపై, మానవ హక్కుల సంస్థలపై, కార్యకర్తలపై, వ్యక్తులపై ఉపా చట్టాన్ని మోపడం కనిపిస్తోంది. ఆరోపణలకు గురైన పలువురు సామాజిక కార్యకర్తలు, రచయితలు తాము ఉగ్రవాద సంస్థలకు చెందినవారం కాదని న్యాయ పోరాటాలు చేస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 113 ద్వారా ఏ వ్యక్తిపైనైనా కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ సూపరింటెండెంట్ అనుమతితో పోలీసులు కేసులు పెట్టే అవకాశం ఉందన్నది సామాజిక కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న కీలకమైన అభ్యంతరం. దీనివల్ల పౌరుల స్వేచ్ఛా హక్కులను పక్కన పెట్టి ప్రభుత్వం నియంత్రణ ఎక్కువ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ సెక్షన్ ఉపా చట్టం కన్నా ప్రమాదకరమైందని ప్రభుత్వం తలుచుకుంటే ఎవరిపైనైనా సరే ఉగ్రవాద ముద్ర వేసి జైలుకు పంపవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆందోళనకు కారణమవుతున్న మరో ప్రధాన అంశం కస్టడీ కాలపరిమితి. ఏదైనా ఒక నేరం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా కోర్టులో ప్రవేశపెట్టాలి. ఆపై జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్లిపోయే ఆ నిందితుడి నుంచి నేరానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించాలనుకుంటే కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం కస్టడీ అనేది నిందితుడిని అరెస్ట్ చేసిన 14 రోజుల్లోపు మాత్రమే తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ కాలంలో దర్యాప్తు అధికారికి నేరం జరిగిన తీరు, పాత్రధారులు, సూత్రధారులపై పూర్తి క్లారిటీ రాకపోవచ్చు. నిందితుడిని అరెస్టు చేసిన 30 రోజుల తర్వాత కేసుకు సంబంధించి కొత్త విషయం తెలిస్తే అప్పటికి ఆ నిందితుడు జైల్లో ఉన్నా కూడా దానిపై ప్రశ్నించేందుకు కస్టడీలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉండేది కాదు. కొత్త చట్టాలు ఈ సమస్యకు చెక్ పెడతాయి. కేసు తీరుని బట్టి 40 నుంచి 60 రోజుల్లోపు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవచ్చు. దీనిపైనే విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తు సంస్థలను విపక్షాలను అణచివేసేందుకు ప్రయోగిస్తున్నారని, కస్టడీలోకి తీసుకునే కొత్త నిబంధనలతో అణచివేత ధోరణులు పతాక స్థాయికి చేరుతాయని ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై కేంద్రం వివరణిస్తూ కస్టడీలోకి తీసుకునే కాల పరిమితిని మాత్రమే పెంచుతున్నామని, అన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకునే ఉద్దేశం కాదని వివరణ ఇచ్చింది. ఇక కొత్త నేర చట్టంలో దుర్వినియోగానికి ఆస్కారం ఉన్న మరో అంశం
ఉద్యోగం లేదా వివాహం వంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే దీనిపైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏకాభిప్రాయంతో సంబంధాలు పెట్టుకున్నప్పటికీ భవిష్యత్తులో ఈ చట్టాలని కొంతమంది తమ స్వార్థానికి దుర్వినియోగం చేసే అవకాశం కూడా లేకపోలేదన్నది న్యాయ నిపుణుల వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలు. ఇలా కొన్ని అంశాలలో పౌరులు, సామాజిక కార్యకర్తలు, విమర్శకులు వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా, ప్రభుత్వానికి నచ్చని వారిని అణగదొక్కే విధంగా, భవిష్యత్తులో దుర్వినియోగానికి ఆస్కారం ఉండే రీతిలో కొత్త నేర చట్టాల్లోని కొన్ని సెక్షన్లు ఉన్నాయని న్యాయ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఫుట్పాత్ మీద తోపుడు బండితో జీవనం సాగించే సామాన్యుల నుంచి ప్రభుత్వాలు తప్పుదారులను వేలెత్తి చూపే రచయితలు, విమర్శకుల వరకు ప్రభావం చూపే ఈ కొత్త నేర చట్టాలపై లోక్సభ, రాజ్యసభల్లో అర్థవంతమైన చర్చలు జరపకుండా సంఖ్యాబలం ఉందని కేవలం మూజువానీ ఓటుతో ఆమోదిస్తే ఇలాంటి ఆందోళనలే వ్యక్తమవుతాయని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ట్రెండింగ్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వే2 న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.